మన గూడూరు నగర పంచాయతీ బస్టాండ్ నందు భారీ కేక్ తో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్న జనసేన పార్టీ నాయకుడు రాంబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ నాయకుడు రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ కు అత్యంత స్పెషల్ గా నిలిచిపోనున్నాయన్నారు. జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అధినేతగా అంతకు మించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జరుపుకోనున్న తొలి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవే కావడమే దీనికి కారణం తెలియజేస్తూ మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో ఆయన విజయ ఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగ గీతను 70,000కు పైగా మెజారిటీతో ఓడించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మన గూడూరు నగర పంచాయతీలో మన ఎల్లప్ప, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు ఎల్లప్ప, సోమేషు, సుంకన్న వీరి ఆధ్వర్యంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. సో మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు 4 మండలాల్లో గూడూరు, కోడుమూరు, కర్నూలు రూరల్ మండలం మరియు సిబెలగల్ మండలాల్లో మొక్కలు నాటి ఆయనని అంటే పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి ప్రస్థానము ఆయన అంటే అటవీ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పండగ వాతావరణం ఇక్కడ ఉండే మెగా అభిమానులు కూడా పాల్గొనడం జరిగింది. జన సైనికులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే అందరితో ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మేము పండుగ వాతావరణంగా తెలియజేస్తున్నాము. జై పవన్ కళ్యాణ్, జై అందరికీ నమస్కారం. మొదటిగా మన డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిగా ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మీరు అభిమానులయ్యి మీ అభిమానం ఎంతవరకు ప్రజల్లో తెలపాలనుకుంటున్నారు? తన అభిమానం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు జనసేన చిన్నయ్యప్ప. నేను ఈరోజు మా గుంటూరు నగర పంచాయతీలో మొట్టమొదటిసారిగా మా జనసేన పార్టీ అధ్యక్షుల వారి జన్మదినం జరుపుకుంటున్నాం. గతంలో ఎన్నోసార్లు జరుపుకోవాలనుకుంటున్నాం, కానీ అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల మేము జరుపుకోలేకపోయాం. కానీ మా నాయకుడు అయితే గడిచిన కాలంలో అయితే చెప్పాడో రాబోయే రోజుల్లో అధికారంలో వస్తాము, నా జన్మదినం ఇంకా ఘనంగా జరుపుకుంటామని ఏదో మాట చెప్పాడో ఆ మాటకి ఈరోజు ఇలాంటి జన్మదినం మరెన్నో జరుపుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుల వారు మరెన్నో జన్మదినం మరొకసారి హ్యాపీ బర్త్డే టు జనసేన పార్టీ.